ఏ సంతోషాన్ని తనకిస్తానని మాటిచ్చానో ఆ సంతోషం ఇప్పుడు తనకి దక్కుతున్నప్పుడు నాకెందుకు బాధగా ఉంటుంది? తనకి తన సంతోషం దక్కుతుంది, కానీ మరి నీ సంతోషం సంగతేంటి? నీకు నాతో పెళ్లి జరిగింది కదా, మరిప్పుడు నీ ఫ్యూచర్ ఏమవుతుంది? మన మధ్య బంధం ఎలా ఉన్నా సరే నువ్వు నా రెస్పాన్సిబిలిటీ కదా. తన్ను నా జీవితంలో ఉన్నా లేకపోయినా నేను నిన్ను నా జీవితం నుంచి వెళ్ళనివ్వలేను. నేను నాన్నమ్మతో ఏమని చెప్తాను? దాని గురించి మీరు బాధపడకండి, నేను చూసుకుంటాను. అయినా నేను మీ రెస్పాన్సిబిలిటీ ఇంతకు ముందు, తను ఇప్పుడు మీ బాధ్యత. తను మీ ప్రేమ కాబట్టి దాన్ని నిలబెట్టుకోండి. అమ్మమ్మకి మీరు తన జీవితంలో అన్ని సంతోషాలు ఇచ్చారు. ఇప్పుడు ఇది అర్థం చేసుకోండి, మీ బిడ్డ ఆవిడికి ఆఖరి సంతోషం అవుతుంది అని. అది కూడా ఆవిడికి ఇచ్చేయండి. మీరు మీ బిడ్డతో పాటు ఆవిడికి మీ బాల్యాన్ని మళ్లీ బతికే అవకాశాన్ని ఇవ్వండి. నీకు ఇవన్నీ ఎంతో సులభంగా అనిపించొచ్చు. నువ్వనుకుంటున్నట్టు నాన్నమ్మ నా బిడ్డను ఆడించాలని తపన పడుతోంది, కానీ అది నువ్వనుకుంటున్న విధంగా కాదు. ఎలా చెప్పగలను నేను ఆవిడికి? నాకు పెళ్లి నీతో జరిగింది, కానీ బిడ్డ తన్నుతో. మీరేమీ చెయ్యాల్సిన అవసరం లేదు. ఏం చేసినా అది నేనే చేస్తాను. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు నాకు అమ్మమ్మ దగ్గర ప్రేమ, గౌరవం దక్కాయి. కానీ వాటిని నేను ఆకాష్ పెళ్లిని అర్చనతో జరిపించి కోల్పోయాను. ఇక ఆవిడ దృష్టిలో నేను ఇంకా కొంచెం దిగజారనంటే ఆ తర్వాత ఇంటి నుండి బయటికి పంపిస్తారు. నా మీద ఆవిడకున్న ద్వేషమే తనని దగ్గరికి తీసుకునేలా చేస్తుంది. నేను తనతో మాట్లాడి తీరతాను. ఇప్పుడే మాట్లాడతాను. అంటే నాన్నమ్మ సంతోషం కోసం నువ్వు ఆమెని బాధ పెడతావా? ఎవరైతే నీకు తన మనసులో చోటిచ్చారో నువ్వు వారి మనసుని ముక్కలు చేస్తావా? కానీ బహుశా ఇప్పుడు మాట్లాడడానికి సరైన సమయం కాదేమో. అభి అయితే నన్ను ఒక్కరోజు ఆగమని టైం అడిగాడు కదా, అందుకే నేను రేపటి వరకు ఈదుకొస్తేనే మంచిదనిపిస్తోంది. ఆ తర్వాత నేను ఈ విషయం అంతు చూసే తీరుతాను. దీనిని పరిష్కరించి తీరుతాను. బాధ మనకి కేవలం మొదటిసారి కలుగుతుంది. ఆ తర్వాత ఆ బాధ మనకి అలవాటైపోతుంది. ఏ అలవాటైనా అంతవరకే ఉంటుంది. ఎంతవరకు అంటే మనకొక కొత్త అలవాటయ్యే వరకు. అమ్మమ్మకు కూడా నేను అలవాటయ్యానంతే. ఆవిడ తనుని స్వీకరించిన తర్వాత తను అలవాటైపోతుంది. అప్పుడు నన్ను మర్చిపోతారు. ఎందుకంటే అమ్మమ్మ నన్ను ఎంతగా ప్రేమించినా సరే, నేను ఆవిడ్ని ఎంతగా గౌరవించినా ఆవిడికి ఆఖరి సంతోషాన్ని ఎప్పటికీ ఇవ్వలేను. ఎందుకంటే మనిద్దరి మధ్య వైవాహిక సంబంధం ఉంది, కానీ భార్యాభర్తల బంధం లేదు. అందుకని మీరు నన్ను పెళ్లి చేసుకుని చేసిన మొదటి తప్పుని ఈ రెండవ తప్పు వల్ల సరిదిద్దుకోండి. తనునే ఆవిడికి సంతోషాన్ని ఇవ్వగలదు. తను ఈ ఇంట్లో ఈ సంతోషంతో ఎప్పుడు అడుగు పెడుతుందో అప్పుడు అమ్మమ్మ నేను పెట్టిన బాధలన్నీ మర్చిపోతారు. ఇక నా సంతోషాల గురించి అంటారా? నాకిలా బతకడం అలవాటైపోయింది. జీవితంలో ఎన్ని కష్టాలను చూశానంటే నాకేదైనా సంతోషం దక్కిందంటే అది విచిత్రంగా అనిపిస్తుంది. నేను కొన్ని రోజులకి మర్చిపోయాను అసలు నా తలరాతలో సంతోషంగా ఉండడం, ఒకరి తోడుండటం లేవని. అయినా నాకు మీ మీద ఎలాంటి కోపమూ లేదు. నేను ఇంట్లో ఎన్ని రోజులున్నానో అన్ని రోజులు సంతోషంగా ఉన్నాను. ప్రేమ దొరకలేదేమో కానీ నేను మీ దగ్గర నుండి చాలా నేర్చుకున్నాను. గొప్పవాళ్ల గురించి నాకున్న ఆలోచన ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఏ మ్యూజిక్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదో ఇప్పుడు అదే నచ్చడం మొదలైంది. మీరు నచ్చ నా ఉద్దేశం ఏమిటంటే మీరు చాలా మంచి మనిషి అనేది నేను తెలుసుకున్నాను.
కేవలం చెల్లెలి సంతోషం కోసం మీరు ఈ తప్పు చేయాల్సొచ్చింది. ఆలియాకి తను ప్రేమించిన మనిషి దక్కాలి అని మీరెప్పుడూ ప్రేమించని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సొచ్చింది. అందుకే నేను మీకు చెప్తున్నాను, మీరు తనుని పెళ్లి చేసుకోండి, తన బిడ్డని స్వీకరించండి. తల్లయ్యే ఫీలింగ్ ఎలా ఉంటుందో అది నాకు అస్సలు తెలీదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, ఒక చిన్నారి ప్రాణం మీ జీవితంలోకి వచ్చిందంటే అప్పుడు జీవితం పూర్తిగా మారిపోతుంది. మీకు ఈ మార్పు అవసరమని నేను అనుకుంటున్నాను. అందుకని ప్లీజ్ నేను చెప్పేది మీరు చెయ్యండి. Oh my god. Oh my god, I'm so happy. అభి నన్ను ఫైనల్ గా యాక్సెప్ట్ చేశాడు. అది కూడా ప్రెగ్నెంట్ ముందు. Oh my god. I'm so sorry. నువ్వు నా విషయంలో చాలా లక్కీ. నువ్వు ఇంకా ఈ ప్రపంచంలోకి రానేలేదు, కానీ ఈ ప్రపంచంలో అతిపెద్ద సంతోషాన్ని ఇచ్చావు. నేనే పిచ్చిదాన్ని. నేను నిన్ను అబార్ట్ చేయించుకోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే నువ్వే కదా నా సంతోషాలకి అసలు కారణం. ఇక నువ్వు నన్ను నా అభిని ఒకటి చెయ్యి. నాకు ఈ ప్రపంచంలో అన్ని సంతోషాలు లభిస్తాయి, అన్ని సంతోషాలు. ఇప్పుడు ఒక పని అయితే అయిపోయింది. ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఈ ప్రజ్ఞ తర్వాత ఏం చేయబోతుందని. తనైతే నన్ను అభి ఇంటికి చేరుస్తానని మాటిచ్చిందిగా. ఐ హోప్ తను తన మాటల్ని తప్పకుండా నిలబెట్టుకుంటుంది. లేకపోతే నేను నా బిడ్డను యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ ఇంటికి వెళ్ళడానికి. నాకు తెలుసు నువ్వు ఏదైతే చెప్తున్నావో అది నిజమే. తన్ను అలాగే తన బిడ్డ నా రెస్పాన్సిబిలిటీయే. కానీ నా మనసు ఏదైతే చెప్తుందో నేను ఆ మాటని కూడా అసలు పట్టించుకోకుండా వదిలేయలేను కదా. నువ్వు నాకు దూరం అవటం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. మళ్ళీ మీరు అదే తప్పు చేస్తున్నారు. నాతో మీకు పెళ్ళైనప్పుడు మీకు తను తోడు కావాల్సొచ్చింది. ఇప్పుడు మీరు తనుని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు నన్ను దూరంగా వెళ్ళనివ్వడం లేదు. నాకు తెలుసు మీరు ఎందుకు ఇలా అంటున్నారు అని. మీకు కూడా అమ్మమ్మలాగా కేవలం నేను అలవాటైపోయాను అంతే. ఒక్కోసారి అలా అవుతూ ఉంటుంది. ఎవరితో అయితే మనం ఎక్కువ టైం గడుపుతామో వాళ్లతో మనకి పేర్లేని ఒక అనుకోని బంధం ఏర్పడుతుంది. కానీ పేరున్న బంధం, సమాజం ఏర్పరిచిన బంధం ముందు ఇది పూర్తిగా బలహీన పడిపోతుంది. మీకు కూడా మెల్లమెల్లగా తను అలవాటైపోతుంది. అప్పుడు నన్ను మర్చిపోతారు. మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే మీరు మీ పక్కన తనుని చూస్తారు. నువ్వు నాకు ఒక విషయం చెప్పు. ఆ రోజు రాత్రి నువ్వు నాతో ఒక విషయం చెప్పావు కదా, అదే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని. కానీ ఇప్పుడు నువ్వు ఆ మాటని మార్చేస్తున్నావు. అది కూడా ఎందుకంటే కేవలం తన్ను ప్రెగ్నెంట్ అయింది కాబట్టి, అంతేనా? నేను మిమ్మల్ని ఎంతో గౌరవిస్తున్నాను, కానీ నా మనసులో మీ మీద ఎప్పుడూ అలాంటి ఫీలింగ్స్ రాలేదు. నేను ఆ రోజు నిజంగానే మీతో జోక్ చేశాను. వీలైతే మీరు నేను దేనైతే మర్చిపోవాలనుకుంటున్నానో దాన్ని మాటి మాటికి నాకు గుర్తు చేయకండి. ఇప్పటికి చాలా లేట్ అయింది. ఇక పడుకోండి. రేపు మీరొక కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది.
ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అనేది మాత్రమే ప్రూవ్ అయింది. ఇప్పుడు తనని ఈ ఇంటికి తీసుకురావడం మిగిలి ఉంది. తనని ఎలా తీసుకురావాలి? నాకే దారి కనిపించడం లేదు. నేనిచ్చిన మాటలో ఇంకా సగమే నిలబెట్టుకున్నాను. దానిని ఎలా పూర్తి చేయాలి? తను నీ ఇంటికి ఎలా తీసుకురావాలి? కాఫీ. నొప్పెలా ఉంది? బాగుంది. అంటే నా ఉద్దేశం ఇప్పుడు నొప్పి లేదు. విను, ముందులా వచ్చి కూర్చో, నీతో మాట్లాడాలి. అది నేనేమనుకుంటున్నానంటే, నువ్వు నీ ఐడియాని డ్రాప్ చేయటం కుదరదా? ఏంటి? లేదు, నా ఉద్దేశం ఏంటంటే అది అందులో ఎలాంటి చేంజెస్ చేయటం కుదరదా అని. ఐడియా సేమ్ ఉంటుంది, కానీ కొన్ని చేంజెస్ చేస్తే. ఎలాంటి చేంజెస్? చూడు, నాకైతే తెలీదు నువ్వు ఇవన్నీ ఎలా చేస్తావు అనేది. ఆలియా, తన్ను, నేను నిన్ను ఇంటి నుంచి పంపించడానికి చాలా ట్రై చేసాం. ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా మేము నిన్ను ఇంటి నుంచి పంపించలేకపోయాం. ఏ పనినైతే మేము ముగ్గురం కూడా కలిసి చేయలేకపోయామో ఆ పనిని నువ్వు ఒక్కదాన్ని ఎలా చేయగలవు? అంటే నా ఉద్దేశం, ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉందో, ఏవైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో అవి ఇంతకు ముందు కూడా ఉండేవి కదా అని. అంటే నాన్నమ్మ, ఆ అమ్మమ్మ సంగతి అయితే నేను చూసుకుంటాను. నాకు తెలుసు నువ్వు అదంతా చూసుకుంటావని. కానీ ప్రవీణ్, బుల్బుల్, మీ అమ్మ, నాన్నమ్మల సంగతి ఏంటి? చూడు, శాశ్వతంగా కాకపోయినా కనీసం ప్రవీణ్, బుల్బుల్ల పెళ్లి వరకైనా ఉండిపోవచ్చు కదా. నేను కూడా అదే కోరుకుంటున్నాను. కానీ బుల్బుల్కి నయం కావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఇప్పుడు తను దగ్గర అసలు కొంచెం కూడా టైం లేదు. తను ప్రెగ్నెన్సీ గురించి బయట అందరికీ తెలిసిపోయే లోపే మీరిద్దరూ ఒకటి కావడం చాలా అవసరం. లేకపోతే మీ ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. నీకు అర్థం కావడం లేదు. నువ్వు ప్రవీణ్కి, బుల్బుల్కి ఏమని చెప్తావు? వాళ్ళిద్దరు ఒప్పుకుంటారా? మరి మీ అమ్మ, ఆవిడికి నువ్వేం చెప్తావు? ఆలోచించలేదు. వాళ్ళందరి గురించి ఆలోచించానంటే నేనేమీ చేయలేను. అది కాకుండా దేన్నైతే ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడూ వినలేదు, దాన్ని యాక్సెప్ట్ చేయడం అందరికీ కష్టంగానే ఉంటుంది. కానీ నేను తనుని ఇంటికి తీసుకొచ్చానంటే ఆ తర్వాత మాట్లాడడానికి, నచ్చ చెప్పడానికి ఈజీ అవుతుంది. ఇంకేదైనా దారుందేమో, ఇంకా ఏదో ఒక దారుందేమో, ఒక్కసారి ఆలోచించు. నాకింకే దారి లేదు. నేను చాలా ఆలోచించాను, కానీ మనిద్దరం వెళ్ళడానికే నాకు ఈ ఒక్క దారి కనిపించింది. అంటే నా ఉద్దేశం, మీరిదే దారిలో వెళ్ళాలి. అప్పుడు మీకు మీ గమ్యం కనిపిస్తుంది. అలాగే నేను యూటర్న్ తీసుకుని నా గత జీవితంలోకి తిరిగి వెళ్తాను. కాఫీ తాగండి, చల్లారిపోతుంది. విను, ఏం లేదు. విను,
అది అది నేను ఏం ఆలోచించానంటే కనీసం స్నేహితుల్లా కూడా ఉండలేమా? మనం అవుట్డోర్ క్యాంపింగ్ కోసం వెళ్తాం. ఊరు నుంచి దూరంగా రివర్ సైడ్ ఏరియాలో చాలా రొమాంటిక్ క్యాంపింగ్ ఉంటుంది. ఇక అక్కడ అందరూ తమ తమ పార్ట్నర్స్ తో పాటు క్యాంపింగ్ చేసుకోవచ్చు. ఇక నా ప్రవీణ్ ఎప్పుడైతే నాతో పాటు అక్కడ ఉంటాడో అప్పుడు నేను ఏదో ఒకటి తన చేత తాగించేస్తాను. అయితే మరి మనం ఏం చేయాలి ఇప్పుడు? ఎప్పుడైతే మనం అందరం అక్కడికి చేరుకుంటామో అప్పుడు మీరందరూ ఏదో ఒక వంకత అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా చేయాలంటే అది నేను చేస్తాను. ప్రవీణ్ రానని నిరాకరించేస్తే? అందుకే కదా నేను మీ అందరినీ పిలిచాను. ఎందుకంటే ఒకవేళ నేను తనకి చెప్పానంటే తను ఒప్పుకోడు. కానీ మీరందరూ ఒకటిగా కలిసి తన్ని యు హ్యావ్ టు కన్విన్స్ హిమ్. తన్ని ఫోర్స్ చేసైనా సరే ఎలాగోలా మీరు ఒప్పించాలి. గాయ్స్ వెయిట్ తను వస్తున్నాడు. నువ్వా? ఓహ్, ఆలియా, నువ్వెక్కడేం చేస్తున్నావు? నేను నీకు చెప్పలేదు కదా ప్రవీణ్. ఐ మీన్ నేను నా ఫ్రెండ్స్ తో కలిసి మళ్ళీ కాలేజ్ రీయూనియన్ చేయడానికి వచ్చాను. ఓ, కానీ నువ్వు నాకు చెప్పనే లేదు. నేను నీకు ఫోన్లో చెప్పాను కదా నేను బెంగళూరుకు వెళ్తున్నానని. టోల్డ్ యూ రైట్? ఓ యా, నువ్వు ఇదే హోటల్కి వస్తున్నావు మాత్రం ఎలా తెలుస్తుంది నాకు? నాకు కూడా తెలీదు నువ్వు ఇదే హోటల్కి రాబోతున్నావని, లేదంటే ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ యూ రైట్. బట్ మంచిదే. గుడ్ టు సీ యూ. నీకు తగలేదు కదా? లేదు ఐఎమ్ గుడ్. బై ద వే గైస్, దిస్ ఇస్ ప్రవీణ్. హాయ్. హాయ్. మై ఫ్రెండ్స్. రా ప్రవీణ్, కూర్చో. లేదు ఐఎమ్ గుడ్. యాక్చువల్లీ పని మీద వెళ్తున్నాను, అందుకని కాస్త త్వరగా వెళ్ళాలి. ఐ విల్ సీ యూ గైస్ అరౌండ్. ఓకే? లిజన్ ప్రవీణ్, నువ్వు రావడం మంచిదైంది. ఇప్పుడైతే ఆలియా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ. ముందేమో ఆలియా కాదని అంటుంది. షీ వాస్ కన్ఫ్యూజ్డ్ తను మాతో రివర్ సైడ్ క్యాంపింగ్ కి రావాలా వద్దా అని. బట్ ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, సో ఐమ్ ప్రెటీ మచ్ ష్యూర్ నువ్వు వస్తే తను తప్పకుండా వస్తుంది. నేను ప్రవీణ్ వెళ్దాం, చాలా సరదాగా ఉంటుంది. యాక్చువల్లీ నేను తప్పకుండా వచ్చేవాడిని, కానీ నేను బుల్బుల్కి ప్రామిస్ చేశాను నేను షాపింగ్ చేసి తనకి గిఫ్ట్స్ తీసుకొస్తానని. ఒకవేళ నేను అదంతా చేయలేదంటే తన కోపం వచ్చేస్తుంది. యు నో హౌ షీ ఇస్, రైట్? సో అందుకని నెక్స్ట్ టైం గైస్ ప్రవీణ్, ఐ మీన్ నాకు బాగా తెలుసు నువ్వు బుల్బుల్ కోసం షాపింగ్ చేయాలని. కానీ అప్పుడప్పుడు నువ్వు కనీసం నీ ఫ్రెండ్స్ కోసం కూడా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది కదా. ఆలియా, నేను తప్పకుండా వచ్చేవాడిని, కానీ ఈసారి కాదు. నేను బుల్బుల్కి ప్రామిస్ చేశానండి. నేను ఒకసారి ఏదైనా కమిట్మెంట్ ఇచ్చానంటే దాన్ని పూర్తి చేయాల్సిందే, లేకపోతే తన కోపం వస్తుంది. తను ఎలాంటిదో నీకు తెలుసు కదా. బుల్బుల్ నాకు ఫోన్ కూడా చేస్తుంది. ఐ సీ యూ గ్యాస్ లెటర్. ఓకే? నిజానికి చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని కలవడానికి రాలేకపోయాను. మీకు తెలుసు కదండి, బుల్బుల్కి ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో అప్పటి నుంచి రోజంతా నాకు తన్ని చూసుకోవడమే సరిపోతుంది. తనైతే చిన్న పిల్లలాగా తయారైంది. మందులైతే తను వేసుకుంటోంది, కానీ భోజనం నేను నా చేత్తోనే తినిపించాలి. ఆ భగవంతుడి దయ వల్ల ఇప్పుడు తన ఆరోగ్యం కుదుటపడింది. మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? మీరేమీ మాట్లాడడం లేదేంటి? అది మీకేమీ తెలీదా ఏమైందో? ఏమైంది? ప్రజ్ఞ ఆరోగ్యం బానే ఉంది కదా? ప్రజ్ఞ, అభి నిన్న నాకు హాస్పిటల్లో కనిపించారు. హాస్పిటల్లోనా? మీకేమీ తెలీదా? అది ప్రజ్ఞకి కళ్ళు తిరుగుతున్నట్టు తలనొప్పిగా ఉందంట. అందుకని అభి ప్రజ్ఞని హాస్పిటల్కి తీసుకొచ్చాడు, ఏవో టెస్ట్లు చేయించాలని. అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చింది? అమ్మమ్మ తనకి నా గురించి చెప్పేశారంటే అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానో అమ్మకు తెలిసిపోతుంది. దాంతో అనవసరమైన ప్రశ్నలు అడుగుతుంది. నేనేదో ఒకటి చెయ్యాలి. నాకేమనిపిస్తుందంటే అది ఏమైందంటే అది నేనేమో ఇంట్లో బుల్బుల్కి భోజనం తినిపించాలి, అందుకని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ నాకైతే అభి ఇంకా ప్రజ్ఞ వాళ్ళిద్దరే చెప్పారు. ఏంటంటే ఒక్క నిమిషం అండి. హలో అమ్మా, నువ్వెక్కడను? ప్రజ్ఞ ఎక్కడున్నావంటావేంటమ్మా? నేను మీ ఇంటికి వచ్చానమ్మా. అభి వాళ్ళ నానమ్మని చూసి వెళ్దామని వచ్చాను, కానీ నువ్వెక్కడున్నావు? నేను మా ఇంట్లో లేను కదమ్మా. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నువ్వెక్కడున్నావు? అంతా బానే ఉందా? నేను అది మన ఇంటి దగ్గర ఒక గురుద్వారా ఉంది కదా, నేను అక్కడే ఉన్నాను. నువ్వు ఒక పని చేయమ్మా, నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చి నేను నీతో కొంచెం మాట్లాడాలి, అర్జెంట్. ప్రజ్ఞ, ఏం చెప్పాలి? అంతా బానే ఉందా? నువ్వెందుకంత కంగారుగా ఉన్నావు? లేదు, అది అదే నేను ఫోన్లో చెప్పడం కుదరదమ్మా. నువ్వు ఇక్కడికి వచ్చి. సరే అయితే నువ్వు ఫోన్ పెట్టే, వస్తున్నాను. త్వరగా వచ్చి, అలాగే ఎవరికి చెప్పొద్దు. అలాగే ప్రజ్ఞ. సరేనండి, మరిక నేను బయలుదేరుతాను. అది నాకు ఒక ముఖ్యమైన పని ఇప్పుడే గుర్తొచ్చింది. వెళుతున్నారా? అంతా
బానే ఉంది కదా? అంతా బానే ఉందండి. మీరు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. నేను మళ్ళీ వచ్చి మీతో తీరిగ్గా అన్ని మాట్లాడతాను. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి. ఉంటానండి. నమస్తే. నువ్వు నాకు జవాబు చెప్పలేదు. నాకు చాలా పనులున్నాయి.